హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కలగా సంతోష్ని బ్లాగ్స్. ఇదిగోండి ఈరోజు బ్లాగ్ ఏమిటంటే ఇదిగోండి గోరు చిక్కుడుకాయ కూర. చూసారా అంత కలర్ఫుల్గా ఎలా ఉందో. ఈ కూర మనకి హెల్త్ పరంగా మంచిది. అంటే చాలామంది ఇష్టపడరండి, చాలామంది అవాయిడ్ చేస్తారు, కానీ ఈ కూర అనేది చాలా మంచిది. అందుకే ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి, మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పి నేను చేశాను. అయితే నేను ఈ కూర ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. అంతకన్నా ముందు మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికీ రిక్వెస్ట్ అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కూర ఎలా తయారు చేయాలనేది దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అదే నేను చెప్పాను కదా, గోరుచిక్కుడుకాయ కూర. ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని అది కొంచెం బాగా హీట్ అవ్వాలి. ఇదిగోండి దీనికోసం గోరుచిక్కుడుకాయలండి ఇలాగ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా టొమాటో, అలాగే అల్లం వెల్లుల్లి అనేది పేస్ట్ వేయకుండా ఇలా కొంచెం తరిమేసి అది పెట్టుకోవాలి. అలాగే కొంచెం బెల్లం కొద్దిగా, అలాగే ఇదిగోండి కొంచెం చింతపండు గుజ్జు కొద్దిగా ఇలాగ రసం తీసుకొని చిన్న గిన్నెలో తీసి ఉంచుకున్నాను. అలాగే దానికి సరిపడా ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం అలాగే పోపు వేసేటప్పుడు వేసుకుని ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపులు వేసుకుందాం. అలాగే పోపులు కొంచెం అలాగా వేగుతుండగానే కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అది కొంచెం బాగా వేడవ్వాలి. ఇలాగా వేస్తూ ఉండగానే ఇందులో కొంచెం మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలాగా పొడవుగా కోసుకోవాలి, బాగుంటుంది కదా. ఉండగా అంటారు కదా, అలా కోయకుండా పొడవుగా కోసుకుంటే బాగుంటుంది. ఇవి బాగా కొంచెం బ్రౌన్గా కలర్ వచ్చేటట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మధ్యలో మరలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఉల్లిపాయలు వేడవడానికి కొంచెం టైం పడుతుంది, ఇంకా బాగా వేగిపోవాలి. ఇదిగోండి ఇవి ఉల్లిపాయలు చూడండి ఎలా వేగిపోయినాయి కదా. వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ఇవి ఉంటాయి కదా చిక్కుడుకాయ, ఇవి గోరు చిక్కుడండి, ఇవి వేసుకున్నాం. నేను ఇది మొన్నే కటింగ్ చేసి పెట్టిస్తున్నాను పక్కన, అందువల్లే కొంచెం కలర్ చిన్న చేంజ్ అయ్యింది. ఎక్కువ పాడవలేదు, బాగున్నాయి. అదే ఇప్పటికిప్పుడు కటింగ్ చేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉండేది. అయితే కానీ చాలా బాగుంటుందండి ఈ కూర. ఇవి గోరు చిక్కుడు అని అంటారు. మీలో చాలామందికి తెలుసు, చాలామంది ఇష్టపడరు, తినరు. ఫస్ట్లో మేము కూడా ఇష్టపడేవాళ్ళం కాదు. దీని గురించి తెలిసినాక ఇది వండాలని చెప్పి వండుతూ ఒక్కోసారి ఫ్రై చేసుకోవడం, ఒక్కోసారి ఇలాగ పులుపు వేసుకొని కొంచెం బెల్లం వేసుకుంటే, అంటే ఇది ఉంది కదండి ఈ గోరు చిక్కుడు అనేది, ఇందులో ఈ విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా మంచిది ఇది. ఒకసారి ఇష్టపడిన వాళ్ళైనా సరే తినండి, దీనివల్ల మనకి మంచి ఫలితం ఉంటుంది. ఇదిగోండి ఇది మధ్య మధ్య ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులోని విటమిన్ ఈ ఉంటుంది కదండి, ఈ విటమిన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఐరన్ ఉంటుంది. ఇది చాలా మంచిదండి. చిన్న చిరికేది వస్తుంది కదా. ఈ గోరు చిక్కుడు వల్ల లాభాలు ఏంటంటే, నేను తెలుసుకున్నవి ఏంటంటే, చూడండి మనకి కడుపులో చిన్న చిన్న అల్సర్లు అవి వస్తూ ఉంటాయి కదా, అటువంటి వాటికి ఇది గోరు చిక్కుడు, అలాగే ముల్లంగి ఆకు ఉంటుంది కదండి, అవి అలాగే క్యాబేజ్, ఇవన్నీ బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇంతకుముందు అయితే తినేవాళ్ళు కాదు. దీనివల్ల లాభాలు తెలుసుకున్న తర్వాత ఇటువంటివి తింటే మంచిది కదని చెప్పి వండుకుంటున్నాము. పిల్లలైతే తినేవారు కాదు, కానీ బలవంతంగా తినిపిస్తున్నాను. ఇప్పుడైతే వాళ్ళు ఇష్టంగానే తింటున్నారు. దీన్ని మనం ఎలా వండుకున్నా పర్వాలేదు, ఎలాగైనా మనం వండుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు దీని మధ్యలో ఇది నేను ఇందాక చెప్పాను కదా అల్లము వెల్లుల్లి, ఇవి ఇప్పుడు వేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు వేగుతుంటే ఉంటాయి కదా, అప్పటికంటే ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే దాంతోపాటు ఇదిగోండి
రెండు టమాటాలు తీసుకున్నాను, ఒక కప్పు. ఇది ఇలా బాగా మగ్గిపోవాలి. ఇది దగ్గరికి బాగా మగ్గిపోయాక అప్పుడు మనం దీంట్లో ఇది కారం, పసుపు అనేవి కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇందులో ఇంకేమీ మసాలా సామాన్లు అయ్యి అవసరం లేదు, ఇంకేమి వద్దండి. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి కొంచెం చిన్నగా తరిమేసి వేసుకున్నాం కదా. ఓకేనా? ఇప్పుడు దీన్ని కాసేపు మగ్గిస్తాము. చెప్పండి, ఇప్పుడు కొంచెం వేగింది కదా. వేగినాక నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు ఒక 2 స్పూన్స్, 2.5 స్పూన్స్, ఎందుకంటే తర్వాత మనకు సాల్ట్ సరిపోదు. కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగ కాసేపు మగ్గిపోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీనివల్ల ఈ టమాటా అలాగే ఈ చిక్కుడుకాయ కొంచెం మగ్గిపోతాయి. ఓకేనా? కొద్దిసేపు దీన్ని ఇలా మగ్గనిద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం, అలాగే కొంచెం కారం. ఇదిగోండి, కొంచెం కారం వేసుకుంటున్నాం, ఒక 2 స్పూన్స్ కారం అన్నమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, అందువల్ల కారం కొంచెమే వేసుకుంటున్నాము. ఇది బాగా ఇలా అయిపోవాలి. ఇది వీడియోలోకి అయితే ఇది కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కానండి, బాగా దగ్గరికి బాగా మగ్గుతుంది. కలర్ కూడా చేంజ్ అయ్యింది, కానీ కలర్ఫుల్గా భలే ఉంది కదండి. గ్రీన్గా చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి మనం తర్వాత వేసుకున్నాం కాబట్టి. కొన్నిసార్లు కొన్ని కూరలకి అల్లం వెల్లుల్లి అనేది పేస్ట్గా కాకుండా ఇలా చిన్న తురుముకొని అది మధ్యలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఇలా మగ్గనిచ్చాక చింతపండు పులుపు వేసుకుందాం. ఇదిగోండి, ఇది ఇలా మగ్గింది కదా. ఇప్పుడు ఇంట్లో కొంచెం చింతపండు ముందే నేను రసం తీసి పక్కన పెట్టుకున్నాను, బాగానే ఉంది. ఇదిగోండి, దీన్ని వేసుకోవాలి. చూసారా, మనం ఎక్కువ వేసుకో అవసరం లేదు, కొంచెం వేసుకుంటే పులుపు అంటే పులుపు విషయంలో ఆప్షన్ మందేనండి. ఎందుకంటే కొంతమంది పులుపు ఎక్కువగా ఇష్టపడతారు, కొంతమంది తక్కువగా ఇష్టపడతారు, కొంతమంది ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకుంటారు. మాకైతే పులుపు ఎక్కువ తక్కువ కాదండి, మా హస్బెండ్కి అసలు ఇష్టం ఉండదు కాబట్టి నేను బట్టి ఫాలో అయిపోతాను, కొద్దిగానే పులుపు వేసుకుంటాను. ఇది ఇలా దగ్గరికి అయిపోవాలి. మూత పెట్టుకుందాం కాసేపు. ఇదిగోండి, చూసారా, మూత తీసుకొని చూసినట్లయితే ఇలా దగ్గరికి అయిపోయింది. ఇదిగోండి, గ్రేవీ అంతా దగ్గరికి ఇలా వచ్చింది. ఆల్రెడీ మనం కొంచెమే వేసుకున్నాం కాబట్టి. ఈ చిక్కుడుకాయ అనేది ఫ్రై అవుతుండగానే బాయిల్ అయిపోయింది కదా, అందుకని ఇంకెక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఉంటుండగానే నేను కొంచెం బెల్లం కొంచెమేనండి, కొంచెం అలా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని వేసుకుందాం. అంటే మన ఆప్షన్ బట్టి బెల్లం కూడా స్వీట్ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే మానేవచ్చండి, అది మన ఆప్షన్. కానీ చిన్న బెల్లం ఉండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పైగా మనకి బెల్లం అనేది ఐరన్ కదండి, హెల్త్ పరంగా కూడా ఈ కూర అయితే మాత్రం హెల్త్ పరంగా చాలా మన ఒంటికి మంచిదండి. ఇది మాత్రం 100% కూడా ఇది నిజం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అది అంటే నేను చెప్పలేను, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ కూర అనేది చాలా మంచి మెడిసిన్ లాంటిది. ఇది తినటం వల్ల అన్ని విధాలుగా మనకి మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ కూర చాలా బాగుంటుంది. అయితే మనం బెల్లం వేసుకున్నాం కదా, ఇంకెక్కువ అవసరం లేదు. ఇది రోటీలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి బాగుంటుంది, దేనికన్నా బాగుంటుంది. అలాగే ఈ ఫ్రెండ్స్ చూశారు కదా కూర, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.